తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకం. బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారంతా ఈ పండక్కి సొంతూళ్లకు వెళ్తుంటారు. అయితే ప్రయాణానికి మాత్రం భారీ వ్యయ ప్రయాసలు తప్పడం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల నుంచి ఎందరో వలస కూలీలు తెలంగాణ, ఆంధ్ర మహానగరాలకి ఏటా లక్షలాదిగా వస్తుంటారు. వీరంతా సంక్రాంతికి తప్పనిసరిగా తమ సొంత ఊర్లకు వెళ్లటం ప్రతి ఏటా జరిగేదే. దీంతో రైల్వే స్టేషన్లు, బస్సులు జనాలతో కిటకిటలాడిపోతుంటాయి. ఆర్టీసీ రెగ్యులర్, ప్రత్యేక సర్వీసుల్లో సీట్లు నిండిపోగా ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ రేట్లు అందిన కాడికి పెంచేసి నిలువు దోపిడీ చేస్తున్నారు. వెబ్సైట్లు, యాప్ల ద్వారానే ఈ దందా జరుగుతుంది. అయితే పండక్కి ఎలాగైనా సొంతూళ్లకు చేరుకోవాలన్న లక్ష్యంతో ప్రజలు సిద్ధమవుతుండటంతో ఇదే అదునుగా ఛార్జీలు పెంచేస్తున్నారు. ప్రైవేట్ స్లీపర్ ఏసీ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి గరిష్టంగా 7,000కు పైగా వసూలు చేస్తున్నారు. జనవరి 9 నుంచి 12 వరకు రైళ్లు, బస్సులు, విమాన టికెట్లకు డిమాండ్ అధికంగా ఉంది. విశాఖలో ఎక్కడ చూసినా సంక్రాంతి పండుగ వాతావరణమే కనిపిస్తుంది. సెలవులు ఇవ్వడంతో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళు కూడా తమ సొంత ఊర్లకైతే ప్రయాణం అవుతున్నారు. అయితే ఇదే అవకాశంగా చూసుకుని అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రైవేట్ వాళ్ళు కానీ ప్రజలపై అదనపు భారాలు అయితే మోపుతున్నారు. దీనివల్ల ప్రజలు నానా ఇబ్బందులు అయితే పడుతున్నారు. అసలు వాళ్ళు పడుతున్న అవస్థలు, ఇబ్బందులన్నీ కూడా ఈ స్టోరీలో చూద్దాం. హైదరాబాద్ నుంచే కాదు, విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సుల్లోనూ సీట్లు లభించడం లేదు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి 2 వందే భారత్ రైళ్లున్నా వీటిలో టికెట్లు ఎప్పుడో అయిపోయాయి. ఈ నెల 8 నుంచి 12 వరకు రీగ్రేడ్ ఉంది. గరీబ్ రథ్లో 7 నుంచి 12 వరకు ఇదే పరిస్థితి. గోదావరి, విశాఖ, జన్మభూమి, ఫలక్నామా, కోనార్క్, ఈస్ట్ కోస్ట్ ఇలా ప్రధాన రైళ్లలో నించొని ప్రయాణించేందుకు టికెట్లు దొరికే పరిస్థితి లేదు. దక్షిణ మధ్య రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించగా ఆన్లైన్లో నిమిషాల వ్యవధిలోనే టికెట్లు అయిపోతున్నాయి. దూరం, ప్రయాణ తరగతిని బట్టి ప్రత్యేక రైళ్లలో ఒక్కో ప్రయాణికుడిపై 70 రూపాయల నుంచి 320 రూపాయల వరకు అదనపు భారం పడుతుంది. ఇకపోతే హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ నెల 11, 12 తేదీల్లో హైదరాబాద్ నుంచి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర వైపు వెళ్లే అన్ని బస్సు సర్వీసుల్లో టికెట్ బుకింగ్లు పూర్తయ్యాయి. ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు నిత్యం 352 బస్సులు నడుపుతుంది. సంక్రాంతికి 9 నుంచి 12వ తేదీ వరకు 2,400 ప్రత్యేక బస్సులను ప్రకటించింది. అదనపు ఛార్జీలు లేకపోవడంతో విపరీతమైన డిమాండ్ ఉంది. హైదరాబాద్, కాకినాడకు 9 స్పెషల్, 8 రెగ్యులర్ బస్సులు ఉంటే వాటిలో ఒక్క సీటు కూడా ఖాళీ లేదు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, అమలాపురం, విజయవాడ, ఒంగోలు, కందుకూరు ఇలా వివిధ రూట్లలో ఇదే పరిస్థితి. బెంగళూరులో తెలంగాణకు చెందిన ఐటీ ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉంటున్నారు. వారు పండక్కి వచ్చేందుకు సిద్ధమవుతుండటంతో అటు నుంచి కూడా బాదుడు ఎక్కువగా ఉంది. ఓ ప్రైవేటు బస్సులో ఈ నెల 12న గరిష్టంగా బెంగళూరు నుంచి హైదరాబాద్ కు 9,999 రూపాయలు వసూలు చేస్తున్నారు. పండుగ తరువాత తిరుగు ప్రయాణంలోనూ ఇదే పరిస్థితి. ప్రత్యేక బస్సులన్నింటిలో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించకపోవడంతో సీట్లు లభిస్తాయో లేదోనని సంశయంలో ప్రయాణికులు బస్టాండ్లకు వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారు. నేను హైదరాబాద్ నుండి వస్తున్నాను. నేను పండగ టైంలో ఏంటంటే ప్యాసింజర్స్ ఎక్కువ అవుతారు, బస్సెస్ కూడా పెంచాలి, కౌంటర్స్ పెంచాలి. కానీ వీళ్ళు ఇలాంటి టైంలో ఏంటంటే ఉన్న కౌంటర్ని తీస్తారు, బస్సులు తగ్గించేస్తారు, ఒకటే లైన్. ఇప్పుడు బస్సులు కూడా ఇప్పుడు లేవు. మేము ఎక్కడెక్కడ హైదరాబాద్ నుండి వస్తున్నాము, మాకు ఇక్కడే చాలా లేట్ అయిపోతుంది. ఇంకా అసలు మేము ఒక 40 మినిట్స్ అవుతుందండి, చాలా లైన్ పెద్ద ఉన్నది. పండగ టైంలో కూడా ఉండాలి కదా అట్లీస్ట్. లాస్ట్ ఇయర్కి ఇయర్స్కి డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా మీకు? అంటే రన్ అవుతున్న కొద్దీ ఓకే ఏమైనా చర్యలు తీసుకుంటానికి అవుతుంది కదా? అవును, తీసుకోవాలి. బట్ ఏంటంటే ఇంకా డిమాండ్ ఉన్నది, ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి, బస్సెస్ లాంటివి పెట్టాలి. పండగ టైంలో అట్లీస్ట్ ఉన్నా సరిపోతుంది మాకు, నార్మల్ టైంలో లేకపోయినా సరే. సాయికిరణ్ నా పేరు. బస్సెస్ పెంచాలి, కౌంటర్స్ పెంచాలి. వెయిటింగే పెరిగిపోతూ ఉంటే అక్కడ నార్మల్ బస్సెస్ కూడా లేవు. అటు సైడ్ వెళ్ళి వచ్చాము, అక్కడ వెళ్ళి అక్కడ లేక మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చేటప్పటికి లైన్ పెరుగుతూనే ఉంది. ఛార్జెస్ ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టి పండగకి వెళ్ళిన దగ్గర ఛార్జెస్ దగ్గర డిస్కషన్ ఉండదు. ఛార్జెస్ పెరిగినా సరే మరి ఏం చేయలేము, అక్కడ వెళ్ళాలి కాబట్టి ఆబ్వియస్గా.
పెంచేస్తున్నారు కదా ఆబ్వియస్గా. బస్సెస్ ఎట్లా పెంచుతున్నారు, ఛార్జెస్ కూడా అట్లానే పెంచుతున్నారు. అప్పుడు దానికి తగ్గట్టు ఫెసిలిటీస్ కూడా పెంచాలి. బస్సెస్ పెంచి అట్లీస్ట్ భయ్యా అన్నట్టు పాయింట్స్ పెంచాలి. లేదంటే ఆన్ ది వేలో అన్నా సరే టికెట్ ఇచ్చే ప్రాసెస్ అన్న పెంచాలి వాళ్ళు. అదైతే ఏం లేదు, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తాం. షార్ట్ డిస్టెన్స్ 1 hour జర్నీకి మళ్ళీ ట్రైన్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి ఆ ట్రైన్ వచ్చేదానికి వెళ్ళకన్నా ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా. ఫ్లెక్సిబిలిటీ ఉంటుందనేసి వస్తాము. ఆ ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ కనిపించట్లేదు, మిస్ అవుతుంది. సంక్రాంతి పండుగ దగ్గర పడే కొద్దీ ప్రైవేటు బస్సులో టికెట్ల ధరలు బగ్గుమంటున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లేవారు స్లీపర్ బస్సులకు ప్రాధాన్యమిస్తారు. దీంతో లోయర్ బెర్తులకు కొన్ని బస్సుల్లో ముందు వరుస సీట్లకు అదనంగా వసూలు చేస్తున్నారు. టికెట్ ఛార్జీలపై జీఎస్టీ కూడా వసూలు చేస్తున్నారు. ఈ రేట్లు తట్టుకోలేక ప్రజలు విమాన మార్గం ద్వారా వెళ్దామనుకుంటే అక్కడ కూడా రేట్లు గుండెలు దడపుట్టిస్తున్నాయి. 1 కాదు 2 కాదు, విమాన ప్రయాణ టికెట్లు దాదాపు 3 దూర ప్రాంతాలకు ప్రయాణ సమయం 1-2 గంటలే కావడంతో విమానాల్లో 11, 12 తేదీల్లో ఎక్కువ మంది వెళుతున్నారు. జనవరి 11న హైదరాబాద్, విశాఖపట్నం టికెట్ ధరలు 10,019 రూపాయల నుంచి 13,536 రూపాయల వరకు ఉన్నాయి. సాధారణ రోజుల్లో టికెట్ సుమారు 3,900 రూపాయలు ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ విమాన టికెట్ సాధారణంగా 2,600 రూపాయలకే దొరుకుతుంది. సంక్రాంతి సమయంలో కనీస ధర 6,981, గరిష్టంగా 16,000కు పైగా ఉంది. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం విమాన టికెట్ల ధరలు 10, 12 తేదీల్లో కనిష్టంగా 7,135 రూపాయల నుంచి గరిష్టంగా 15,000కు పైగా ఉన్నాయి. మరోవైపు సంక్రాంతికి రైల్వే శాఖ సైతం అరకొరగానే ప్రత్యేక రైళ్లను ప్రకటించడంతో ప్రయాణికుల అవసరాలను అవి తీర్చలేకపోతున్నాయి. ఈ నెల 9 నుంచి 13 వరకు హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వెళ్లే అన్ని రైళ్లలోనూ ఇప్పటికీ వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోతుంది. బస్సులు, రైళ్లలో సీట్లపై ఆశలు వదలకుండా కొందరు ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్ వైపు వెళ్తున్నారు. డిమాండ్ అధికంగా ఉండడంతో ట్రావెల్స్ వారు టికెట్ ధరలను భారీగా పెంచేశారు. కొన్ని రూట్లలో 2 3 ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ యాప్లు, వెబ్సైట్లలో ఛార్జీల బాధుడు బహిరంగంగానే కనిపిస్తున్నా ఛార్జీల నియంత్రణపై చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ప్రైవేట్ ఆపరేటర్లు అడ్డగోలుగా ఛార్జీలు పెంచుతున్నా నియంత్రించడంలో రవాణా శాఖ ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. ఛార్జీల దోపిడీ వెబ్సైట్లు, యాప్లలో కనిపిస్తున్న కట్టడికి అధికారులు ప్రయత్నాలు చేయడం లేదు. కొందరు ప్రయాణికులు ఆర్టీఏ అధికారులకు ఫోన్లు చేసి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ దందాపై రవాణా శాఖ అధికారులు కొరడా జలిపించి నిర్ణీత ఛార్జీల వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ విశాఖపట్నం వరకు మేము స్పెషల్ బస్సు ద్వారకా బస్ స్టేషన్ మెయిన్ సెంటర్ అండి. ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం ఈ ముఖ్య ప్రాంతాలు ఉత్తరాంధ్రకి ఇక్కడికి బాగా రద్దీ, పొంగల్ ముందు రద్దీ ఏర్పడిందండి. లాస్ట్ 2 days నుండి కూడా హైదరాబాద్, విజయవాడ నుండి బాగా రష్ స్టార్ట్ అయిందండి. హైదరాబాద్ నుండి ఆల్రెడీ 25 బస్సులు మొన్నటి నుండి తిరుగుతున్నాయి. ఈరోజు ఇంకా పెంచాము. విజయవాడ నుండి కూడా 45 బస్సుల దాకా తిప్పుతున్నాము. ఇక్కడ వాళ్ళందరూ వచ్చాక ఇక్కడ నుండి కూడా ఉత్తరాంధ్రకి విజయనగరము, శ్రీకాకుళం, పాలకొండ, పార్వతీపురం, టెక్కలి, పలాస, ఇచ్చాపురం వరకు కూడా మేము తిప్పుతున్నామండి. ఈ బస్సులకన్నీ ప్రత్యేక ఏర్పాట్లు చేసాము. మేము నిన్నటి వరకు అరౌండ్ 350 బస్సెస్ వరకు తిప్పాము. ఇవాళ 500 ట్రిప్పుల వరకు తిప్పడం జరిగింది ఇప్పటి వరకును. ఇంకా కూడా నైట్ అంతా కూడా ట్రాఫిక్ రద్దీని బట్టి ఎప్పటికప్పుడు ఏర్పాటు చేశామండి. డిబిఎస్ బస్ స్టేషన్లో 24 hours కూడా అధికారులు, ఆఫీసర్స్ అండ్ సూపర్వైజర్స్, ఎంప్లాయీస్ కూడా కంటిన్యూ మానిటరింగ్ ఉంటుందండి. ట్రాఫిక్ రద్దీని బట్టి బస్సులు అవసర నిమిత్తం డివైడ్ చేస్తామండి. ఒక రూట్లో ఎక్కువ ఉంటే, ఒక రూట్లో తక్కువ ఉంటే డివైడ్ చేస్తాం. ముఖ్యంగా సిటీలో కొంత ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ బస్సుల్ని కొంత డైవర్ట్ చేస్తామండి. సిటీ బస్సులను కూడా మనం విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం ఈ ప్రాంతాలకు కూడా పంపించడం జరుగుతుందండి. ఎటువంటి ప్రయాణికులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కన్వీనియన్స్ ఏ ఇబ్బంది లేదా కన్వీనియంట్లో మేము ఏర్పాటు చేస్తున్నాం. పూర్తి స్థాయిలో మేమంతా కూడా ఇది రద్దీగా 24 hours మానిటర్ చేస్తున్నాం. ఎటువంటి ఛార్జీలు కూడా మేము ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జీలు లేకుండా, ఒకవైపు జనరల్గా పొంగల్ వచ్చినప్పుడు ఒకవైపే ట్రాఫిక్ వాళ్ళకి వెళ్ళడం ఉంటుంది, రిటర్న్ ట్రాఫిక్ 0 ఉంటుంది. ఆ రకంగా కాకుండా ఎడిషనల్ ఛార్జీ ఒకప్పుడు చేసేవాళ్ళు, కానీ ఈసారి ఎడిషనల్ ఛార్జీలు లేకుండా పూర్తిగా సేమ్ ఫేర్తో రన్ చేస్తున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు కూడా ఇన్స్ట్రక్షన్ గవర్నమెంట్ నుండి కూడా వచ్చాయి. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఎడిషనల్ ట్రిప్పు డే అండ్ నైట్ ఇవ్వమని కూడా గవర్నమెంట్ నుండి, మా ఎండీ గారి నుండి కూడా ఆదేశాలు వచ్చాయి.
ఆదేశాల ప్రకారంగా మేము త్రూఅవుట్ 24 అవర్స్ కూడా ఇటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి అందరినీ కలుపుకొట్టుకొని సూపర్వైజర్ అందరూ కూడా పూర్తి స్థాయిలో పనిచేయడామండి. ఇటువంటి ఇబ్బంది లేకుండా ఈ మన ప్రయాణికులు ఒకటే విజ్ఞప్తి, ఒకేసారి ట్రైన్లో వచ్చేస్తుంటారు, ఒకేసారి బస్సులో వచ్చేస్తారు. ఒకేసారి వచ్చినప్పుడు ఒక అరగంట టైము లేట్ అయ్యే అవకాశం ఉంటుంది, అరగంట పాము. వాళ్ళంతా కూడా సమయం పాటించి లైన్లో పాటించినట్టయితే అందరికీ ఇబ్బంది లేకుండా ఈజీగా క్లియర్ అవుతుంది. తప్పనిసరిగా అందరికీ కూడా సఫిషియెంట్ బస్సెస్ ఉన్నాయి, లేట్ అవ్వచ్చు కానీ సఫిషియెంట్ బస్సెస్ ఉన్నాయి మా దగ్గర. ఆ బస్సులు తప్పనిసరిగా క్లియర్ చేస్తాం. వాళ్ళు సమయం పాటించి వెయిట్ చేసి రష్ వాళ్ళు ఒకరి మీద ఒకరు పడకుండా పూర్తిగా మన సమయం పాటించినట్టయితే తప్పనిసరిగా మేము క్లియర్ చేస్తాం. వాళ్ళకి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరం వచ్చే పండుగే కదా అని అనుకుంటున్నాం, కానీ ఈ సమయం వచ్చేసరికి మాత్రం రద్దీ కూడా తగ్గడం లేదు. అలాగని చెప్పి గవర్నమెంట్ అయితే యాక్షన్ అయితే తీసుకోవడం లేదు. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే అదనపు బస్సులను ఏర్పాటు చేశామో ఛార్జీలు కూడా పెంచడం లేదని చెప్తున్నారు. కానీ ప్రయాణికుల దగ్గర వస్తున్న మాట అయితే ఏదైతే ఉందో అదనపు ఛార్జీలు పెంచారో, అలాగే క్రౌడ్ పెరుగుతున్నా సరే బస్సులు అయితే ఏర్పాటు చేయట్లేదని చెప్పి ప్రయాణికుల దగ్గర నుంచి దీనికి భిన్నంగా అయితే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తారేమో అని చెప్పి ప్రయాణికులు అయితే ఆశిస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రసన్న, BBC ఆన్ టీవీ, విశాఖ.